Okay. Nice. Perfect. I heard your kid was roaming around and Yeah, he's a bit very hyperactive. yes, sweet. How old is he? He's 3 years old, ma'am. He's 3 years old. How cute. You guys are recording, na? Huh. So cute, yeah, Spandana. Yeah, he appears to be cute, but very naughty. I know. Tell me about it. Kids can be like so naughty, but it's fun. I think this is the best phase. Enjoy. Yeah. ఇప్పుడు ఏం I'm so చేసావు? I'm so happy and overwhelmed, ma'am, to see you. Actually, frankly speaking, this is the first time I'm coming online. I mean, any on the screen, for that matter, FaceTime or whatever. Wow, you're like amazing. You're ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు. సూపర్. Thank you. సో నైస్. సో ఇప్పుడు బాబుని ఏం చేసావు? ఎక్కడ పెట్టావు? ఎవరు చూసుకుంటున్నారు? మా నాన్న దగ్గర పెట్టాను. వెరీ గుడ్. వాట్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఫర్? They all that how much I admire you అంటే ఎంత admire చేస్తానని somehow I don't know why, but అందుకని వాళ్ళు they were like, okay, you carry on. So sweet, so nice of them, no? Please thank them from my side also for making this possible. Yeah. Happy to see you anyways. So same here, Spandana. I'm very excited. And నీ స్టోరీ చదువుతున్నాను అన్నమాట. నీ స్టోరీ చదువుతుంటే నీ గురించి చెప్పినప్పుడు నాకు అసలుకి ఎంత అమేజింగ్ గా ఉండిందంటే, నీ గురించి నీకు ఎంత బాగా తెలుసు, అసలుకి ఆ అవేర్నెస్ ఏంటి, మొత్తం అర్థమైపోయావు నువ్వు. ఉంటుంది కదా అది. నీకు నువ్వు అర్థం కావటం అనేది అది చాలా పెద్ద స్టెప్, స్పందన. నీకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ లైక్ క్లారిటీ as to నువ్వేంటి, నువ్వు ఎక్కడున్నావు అనే విషయం చాలా క్లియర్ గా తెలిసింది. బికాస్ మనము లైఫ్ లో ఏం సాధించాలనుకున్నా కూడా వేర్ ఆర్ వి అండ్ వేర్ డూ యూ వాంట్ టు గో అనే విషయం చాలా క్లియర్ గా తెలియాలి. చాలా మందికి ఏంటంటే అసలు ఆ స్టార్టింగ్ పాయింటే తెలీదు. వేర్ ఆర్ వి అనేది దే డోంట్ ఈవెన్ నో దట్. సో నువ్వు నీ స్టోరీలో చెప్పచ్చా? పర్వాలేదా? ఇస్ ఇట్ ప్రైవేట్? నా కోసమే రాసావా? నేను డిస్కస్ చేయొచ్చా? సో నాకు అది ఇమోషనల్ ఈటింగ్ గురించి ఆల్ దోస్ థింగ్స్ వెన్ యూ సెడ్, అది నీకు తెలిసింది. ఇప్పుడు ఇమోషనల్ ఈటింగ్, see all the weight problem వచ్చేది emotional eating తోనే. because of our emotions only we start falling on the food. If we are upset, we like we'll think like, okay, even if we are happy, oh, let's celebrate, let's go to a restaurant, let's open a bottle of wine. ఏదైనా సరే హ్యాపీగా ఉన్నా కూడా ఫుడ్ అది ఏదో. సో ఇట్స్ ఆల్ ఎమోషనల్ ఈటింగ్, so and you being aware of that is the first step and a very great step, because awareness లేనిది మనకి చాయిసే లేదు. ఆటోమేటిక్ గా అలా జీవితం గడిపేస్తూ ఉంటాం. వేర్ ఎవర్ the wind takes you like a leaf, you'll be floating around, there's no anchor. But good thing is you're aware, so we can work from there. So చెప్పు నీ క్వశ్చన్స్ ఏంటి? బేసికలీ మ్యామ్, అంటే నేను మీ వీడియోస్ విన్నప్పుడు ఇమోషనల్ కనెక్ట్ అన్నారు కదా. ఐ సమ్హౌ నాట్ దట్ ఇమోషనల్ కనెక్ట్. అంటే ఐ మీన్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అండ్ హౌ టు అప్రోచ్ విజన్ బోర్డ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్. అంటే ఓవర్ నైట్ లో నేను రాసుకోవచ్చు, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ విజన్ బోర్డ్ ఏమైపోతుంది. ఐ మీన్ దట్ ఇమోషనల్ కనెక్ట్, హౌ స్ట్రాంగ్ షుడ్ ఇట్ బి? Like it should be very strong. Very strong. Next day విజన్ బోర్డ్ ఏమైపోతుంది అంటే అది ఏమీ అయిపోకూడదు. విజన్ బోర్డ్ ప్రతి రోజు దాన్ని చూసి ఒక జాయ్ రావాలి నీకు. అండ్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసినప్పుడే మనం ఎలా క్రియేట్ చేయాలి తెలుసా? సర్లే ఏదో ఒక విజన్ బోర్డ్ చేస్తున్నాం కదా ఈ మ్యాగజైన్ నుంచి, అట్లా కాకుండా యూ షుడ్ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్. ఓకే, when you make the vision board, the kind of a picture you stick, the kind of a image దాంట్లో ఒక జాయ్ వస్తూ ఉండాలి. అండ్ దాన్ని మనము క్రియేట్ చేసినప్పుడు ద జాయ్ఫుల్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్, అండ్ సో వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్, ఇప్పుడు నీకు ఇమోషనల్ కనెక్ట్ రావట్లేదు అని అంటున్నావు కదా,
వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో యూ నో ఇప్పుడు నీకు ఏం కావాలో తెలుసు, కరెక్ట్? Yes. What is your want, what is your vision? Because why you need this clarity is, చాలా మందికి అసలు ఏం కావాలో తెలీదు. ఏం కావాలో తెలియకపోతే అసలు ఎలా మనము యునో యూ నీడ్ టు హ్యావ్ దట్. ఇప్పుడు నీకు ఎప్పుడైతే నాకు ఏం కావాలో తెలుసు అనుకున్నప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. వి యాక్చువల్లీ మనం ఎప్పుడు వి థింక్ ఇన్ లైక్ వి ఆర్ విజువల్ బీయింగ్స్. మనకి ఏ ఆలోచనలు వచ్చినా కూడా విజువల్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ద మినిట్ యు నో వాట్ యు వాంట్, ఒక విజువల్ ఇమేజ్ వచ్చినప్పుడు క్రియేటివ్ బ్రెయిన్ అండ్ లాజికల్ బ్రెయిన్ ఉంటుంది కదా, ద క్రియేటివ్ బ్రెయిన్ విల్ స్టార్ట్ యాక్టివేటింగ్ అండ్ యూ కెన్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ ఇట్, యునో. అండ్ దాని కింద ఎప్పుడైతే ఐ హ్యావ్ అ గ్రేట్ బాడీ అని రాసుకున్నావో, ద లాజికల్ మైండ్ విల్ ఆల్సో work on it and you can manifest that. So you know what you want. So what is your why? Tell me what your why is. Let's get your emotional connect. This is so much fun. Come on, tell me your why. Ipudu the first vision, what do you want? First tell me what you want. I want an like not perfect body anka, but I want an ideal figure. I mean I'm not in terms of figure, but I want to be fit. You want to be fit. Yeah, energy all throughout the day. And wow. Yeah, and I want to like, you know, just enjoy every moment. Wow. Not being like sluggish or ante ippudu kaadu next chedamu ala kaakunda I want to be energetic. Superb. This is my vision also. Okay, great. Neeku em kavalo telusu. Why do you want that? Because I think your why is already there. Because you want to be energetic. You want to enjoy every moment. You want a great, fantastic. Your why is already there. So what do you want anedi entante? You want a great body, a fit body, because you want to be energetic. Like pratikshanam enjoy cheyali. That good pure energy should be flowing in your body. And you want to enjoy. Fantastic. And it's so good because health tone enjoy cheyochu. First step, health. Okay, so this is your emotional connect. You have, why I'm saying this is your emotional connect is your why and your purpose and the reason why you want it is so clear here. It's beautiful. Okay, so if you don't get this, okay, that is your why is you want to have this energy. Yes. Now if you don't have this energy and you're dull and you're feeling sluggish, yeah, what, so you don't like that. What is the pain if you don't get it? The pain is you're going to be unhappy, correct? Yes, very much unhappy. Feel that pain. Idi gana jarakakapothe nenu aa pain go through chestanu, correct? Do you want that pain? No, I don't want. Exactly. So your emotional connect, because you have that, that is your motivation. Your motivation is working hard. I mean, working hard, your motivation is to have this energy, this you know, throughout the day. You want to be happy. Yes. Adi ninu motivate cheyali. That is your emotional connect. If you don't have that, you're going to be unhappy. Now your emotional connect is that. దీన్ని మైండ్ లో పెట్టుకొని, దీన్ని హార్ట్ లో పెట్టుకొని, దీన్ని ఫీల్ అయ్యి, అండ్ ఫీలింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ దెన్ యువర్ బాడీ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అనమాట. లేదా మైండ్ గా అయిపోయి ఇట్ విల్ బికమ్ అ మెంటల్ థింగ్ ఓన్లీ, ఎక్స్పీరియన్షియల్ గా ఉండదు. Only when you bring in your body, your feelings, your emotions, then it will become a very experiential thing, and you can really, like, you know, make a solid change, not just superficial, but a deep change. Okay, so now you have your vision, you have your why. You want this great energy. What are your action steps? Okay, from this point you have to plan your action steps. Your action steps will be to get great energy and to have a fit body. What do? I have to eat manchi food tinali, exercise cheyali, manchi ఆలోచనలు ఉండాలి. సో ఈ యాక్షన్ స్టెప్స్ అన్ని రాసుకొని యాక్షన్ స్టెప్స్ తీసుకున్నప్పుడు ప్రతిరోజు కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అప్పుడే ఎలా ఓవర్కమ్ చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే నువ్వు నీ వై గుర్తు తెచ్చుకోవాలి.
I want to be an inspiration for my son. I want this fantastic energy in my body. Oka kasi ravali. So ఒక రోజు ఎక్సర్సైజ్ చేయబుద్ధి అవట్లేదు అంటే థింక్ ఆఫ్ యువర్ వైఫ్, థింక్ ఆఫ్ దట్ పెయిన్. ఒక చాక్లెట్ కేక్ చూసావనుకో, దాంట్లో నీ పెయిన్ చూసుకో. I love chocolates. అదొకటి ఉంది. So they also love you, but they are not good for you. Okay? Yes. So అవి తింటే నీ ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. You're not going to. Sugar is so bad. మూడీగా అయిపోతాము. You'll have crash in energy. నీ మోటివేషన్, నీ వై, నీ ఇది, that why factor of having that energy in your body. Remember that. Go back to అది గుర్తు తెచ్చుకో. Like your son should be so proud of you. And children actually, Spandana, మనం చెప్పితే కంటే మన బిహేవియర్ ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. దే ఇమిటేట్ us. So tomorrow when he grows big, do you want him to struggle with the food? You are an example. Yes, you are an example. నిన్ను చూసి నేర్చుకుంటాడు. Think of all that, being an inspiration to your child. Keep that chocolate aside. And నీకు నిజంగా చాక్లెట్లు ఇష్టము అంటే you can have some fun alternatives. Okay. Raw cacao powder కొనుక్కో. దాన్ని there are so many nice fun creative recipes. I'll make a few videos on that. But for starters, ma'am, actually this was the other question. ఏంటంటే healthy diet, what does this healthy diet actually mean? Yes, very interesting. It's either home food, లేకపోతే అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ డైట్, హెల్దీ డైట్. We all speak healthy diet. Healthy diet ఏంటి? సో నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ బీ ట్యూన్డ్ ఇన్. బట్ ఐ డోంట్ వాంట్ దానికి వెయిట్ చేయక్కర్లేదు. హెల్తీ డైట్ ఏంటంటే జంక్ ఫుడ్ తినొద్దు, ప్రాసెస్ ఫుడ్ తినొద్దు. as far as possible home food. Okay? And balance everything. Carbs and carbohydrates are same. Carbs, proteins, fats. ఈ మూడు బ్యాలెన్స్ అవ్వాలి. సరేనా? And you need to have good carbs, good proteins and good fats. All homemade. And then lots of veggies. No processed food. ఏ ఫుడ్ అన్నా షెల్ఫ్ లైఫ్ లో ఉంది అంటే చాలా ప్రిజర్వేటివ్స్ వేస్తారు. Try and eat as far as possible fresh food, freshly made, and deep fried sugar is really bad. Don't ever do that, Asilki. And if at all there's something and your kids are crying and you have to do that homemade and use the oil only once. And that also, it's a major treat. Deep fried completely, you should, just stop. So healthy diet is nothing but having lots of vegetables, okay? And a small amount of fruit. Don't overdo on the fruit because it's got a lot of sugars. And then having good organic, lean protein meats. Then if you're a non-vegetarian, if you're a vegetarian, have sprouts, dals, pesarattu. So try and cut out on the refined things. Even our white rice is just too much. Mano ekku tintam danni. Try and cut all those down and have a balanced meal. Whatever I'm telling you, it's a very lot of information. Yes, you just you just put that for now. But I'm making many videos. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా తీసుకెళ్తున్నాను. బట్ ఇప్పుడు ఐ డోంట్ దానికి వెయిట్ చేయకుండా ఇప్పుడు నువ్వు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి చెప్తున్నాను అనమాట. యా, టెల్ మీ అబౌట్ దిస్. సింగిల్ పాలిష్డ్ రైస్ మ్యామ్ ఫ్రమ్ వైట్ రైస్. వెరీ గుడ్. డూ దాట్. సింగిల్ పాలిష్ అంటే దంపుడు బియ్యం. ఓకే, అది కూడా ఎక్కువ తినొద్దు. ఒక మేజర్ థింగ్ మ్యామ్, ఈ ఆర్గానిక్ అన్నది వాట్ ఎవర్ ఈస్ లేబుల్డ్ యాజ్ ఆర్గానిక్, కెన్ వి జస్ట్ ట్రస్ట్ దెమ్? అదొక మేజర్ డౌట్. Because I know what you mean. But when they say organic, earlier they were not anta strict ga ledu. But ee majina organic anante certifications lendi vallu veyaleru annamata. So okay, the best we can do is okay, organic antunaru, certifications istunnaru. But so you go ahead. But what I would suggest is, Spandana, no, I don't know nee illu enta peddado naaku telidu. But even if it is a flat, you can start doing that trays lo organic gardening. Chinnaga you can make your palakura
as far as possible try and grow your veggies. But నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒక్కొక్కసారి మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని దొరకవు. బట్ పాలకూరల వరకన్నా వేసుకో. ఎంతవరకు చేసుకుంటే కూడా అంతవరకు చేసుకొని ద జాయ్ ఆఫ్ ఆర్గానిక్ గార్డెన్, గ్రోయింగ్, ఈటింగ్. కొరియాండర్ అండ్ పాలక్. నైస్. అవి రెండు చాలా ఈజీ. ఎస్పెషలీ పాలకూర చాలా ఈజీగా వస్తుంది. కొరియాండర్ కొంచెం ఏంటో అవుతుంది, దానికి ఎక్కువ సన్లైట్ కావాలో ఏంటో, లిటిల్ ట్రికీ. బట్ పాలకూర అయితే ఎంత ఈజీగా వస్తుందో కదా. ఎస్ మ్యామ్. అంటే ఇంకా స్టార్టింగ్ జస్ట్ ఒక 2 weeks అవుతుంది. Oh, nice. Good. So you're already on the way. So don't worry. Organic ante mostly certifications lekunda vallu ala cheyaleru. They're quite strict nowadays. So just believe, hope, and it'll all be good. And my other question is, what is the role of stress, ma'am? Like the amount of stress, ante మేము ఎంత stress professional గా కానీ we carry to, and this I feel stress లో ఉన్నప్పుడు కూడా I do overeating. So what is the role of stress? It's major. The role of stress is major. Actually stress is the biggest factor anamata. Manaki weight gain కానీ, disease కానీ, whatever you're going through, stress is the culprit. And it's a huge process to deal with stress, so stress is like a very huge topic. So what I would say is, first thing is, whenever you're feeling stress, it is the thoughts first. Yes. Thoughts start అవుతుందన్నమాట. నెగటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. వరీ, ఫియర్, దీంతో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్స్ వస్తాయి. తర్వాత ఎమోషన్స్, దాంతో ఇంకా మనకి హోల్ మూడ్ చేంజ్ అయిపోతుంది. అండ్ ద మినిట్ వి స్టార్ట్ ఫీలింగ్ దట్ ఫియర్, వరీ, యాంగ్జైటీ, ఇమీడియట్లీ ఆ ప్రభావం మన బాడీ మీద పడిపోతుంది. బాడీ అండ్ మైండ్ రెండు డిఫరెంట్ థింగ్స్ అని అనుకోవద్దు. దే ఆర్ వన్ అండ్ ద సేమ్. వన్ ఇస్ సటిల్, ఇంకోటేమో గ్రాస్. అండ్ బ్లైండ్ గా మైండ్ ఏం అనుకుంటే బాడీ కూడా అలాగే అనుకుంటుంది. మైండ్ విల్ బి లైక్ ఓ మై గాడ్, నేను లైక్ ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, దట్ ఫియర్ ఉంటుంది కదా. సో ఇంకా బాడీ కూడా అలాగైపోయి you'll start having all kinds of lifestyle diseases are all stress related. So stress ni first thing is, every single day you start your day, have a beautiful morning ritual where you start your day asalki stress lekunda undedi anedi is our ideal way of living anamata. But it is not so easy in our modern life, but little by little you can reverse that. Chinna pleasures in life patko, Spandana, just smell the roses, have a lovely moment, feel properly, enjoy it, and feeling properly and enjoying life, a certain power emerge avutundi. That power will guide you, protect you, and take you forward in life. And all that stress will come down because this power is literally like your guardian angel or higher self, ఏమన్నా అనుకోవచ్చు. బట్ ఈ పవర్ ఎమర్జ్ అవ్వటానికి feel properly, you know what I mean, yes. Vibrate at a different feeling, like at a different frequency. And when you start feeling properly and then just being with yourself, oka connect manlo manaki techukunnam anko, because your heart is always trying to communicate with you. There is immense chala power undi manlo, కానీ మనము దానికి అసలు కొంచెం కూడా టైం ఇవ్వట్లేదు. we are not feeling that. So when you start feeling and getting connected with that power within you, అది అప్పుడు ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు ఎమర్జ్ అయితే అది దట్ ఈస్ ఆల్రెడీ దేర్, అది ఎప్పుడూ ఉంటుంది. ఓకే, దట్ ప్రెసెన్స్ ఇస్ like it's omnipresence, it's there everywhere, it is within you. But the thing is, we are not aware of it, we are not tuned into it. So the minute you tune into that power, it will emerge. Now that will protect you, guide you, and take you through. And that stressful thing also, morning nunchi you do something for your body, work out, eat well. Stress ki meditation is wonderful. Breathing exercises, yes, calming yourself,
thinking of good thoughts, writing your gratitude journal. Gratitude journal chala powerful. Don't underestimate it, huh? Morning, Okay. evening. So stress factor ki immediately you start all these things, and like so these all the things like when I say meditation, and so that will what will happen with meditation calms your mind. Continuous ka manki thoughts untane untai, and 90% దాంట్లో stress thoughts, you know. Mm. So when we kind of take that moment, that will calm down, those Mm. thoughts will calm down. So stress ki 24 hours వెళ్ళే stress ఒక బ్రేక్ పడుద్ది అనమాట. సో దాంతో those few seconds will be so beautiful. ఆ few moments will be so much can happen in that, because మన మైండ్ ఎప్పుడైతే కంటిన్యూస్ గా టైట్ గా ఉంటుందో, even the flow of the divine energies also to seep in, there's no place. కొంచెం Yeah. స్పేస్ క్రియేట్ చేయాలి కదా మనం, Yeah. అప్పుడే కదా అది రాగలదు. అలాగ పెట్టేస్తే సో దట్ స్ట్రెస్ ఇస్ జస్ట్ క్రియేటింగ్ వన్ కైండ్ ఆఫ్ హార్డ్ షెల్ లైక్ థింగ్ వేర్ సీప్ ఇన్ అవ్వట్లా. సో బ్రేక్ ఇట్ with your breathing, with your meditation. There's so many forms of meditation. I will do some videos on that also. That's a different topic. That this pranayama, yoga and meditation, I'm actually doing that. Ante but నాకు ఇంకొక డౌట్ మ్యామ్, ఇది ఎంత టైం తీసుకుంటుంది? Like will it happen in a span of like 1 week or 2 weeks, or like ఎంత టైం ఇది తీసుకుంటుంది? ఆహా, వెరీ గుడ్ క్వశ్చన్. అప్పా, నీ స్ట్రెస్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది? నువ్వు ఆన్సర్ చేయి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇన్ని సంవత్సరాలు నువ్వు ఒక విధంగా ఉండి చక్కగా అలాగా చేసుకుంటా, and then you wanted this thing, stress, to disappear like that. You created it. You took so long to create it, but you want an instant thing. That is the biggest problem with our modern life, instant gratification. ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి, no, but at the time, but maybe you're not saying immediate, but I know what you're saying. See, it's a process, Spandana. Okay, ఎంత టైం పట్టుద్ది అనేది అంటంలోనే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది నీలో. ద మినిట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో, నువ్వు రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసేసి ప్రాసెస్ ని ఎంజాయ్ చేయట్లేదు. Okay. See, life is about living, making mistakes, even going through stress. It's part of being a human. But దాన్ని మనము ఎలా హ్యాండిల్ చేయగలము, మంచిగా ఎట్లాగా we can go forward, and అట్లా ఆలోచించుకొని ఒక ప్రాసెస్ కింద having a nice morning ritual. So how long it will take ante, it can even, the minute you want to change your life, instantly there is a change, which is great. You can change yourself like that instant. Okay, it can happen like that. So don't worry about how long it's going to take. That is not a problem. Okay, and you start your process. The minute you start enjoying it, your exercise, that's the way to live. That's the way, like there is you can't just think, I'll exercise for a few months, I'm feeling better now, again I'll go back to, no. Yeah. This is a lifelong process. There is మనం ఎప్పుడైతే we are not working at it, life is in such a way. Have you heard of entropy? ఏంటంటే ఏదైనా మన అటెన్షన్ మెయింటెనెన్స్ లేకపోతే అది డిస్ట్రక్ట్ అయిపోతూ ఉంటుంది, సో వాట్ we need to do is continuously maintain it. Okay. And Lifestyle change, basically. Like lifestyle change. So lifestyle change, enjoy the process, keep doing it. Process na enjoy chey, no result gurinchi marchipo. And I'm telling you, from day one itself you can see results. From day one, if you truly do it. And it's a continuous, it's a lifetime process. That is the way to live. And you'll start enjoying it, and people will get inspired, and your baby will get inspired. Parents, I always feel enta responsibility untundante, manam ఏ విధంగా మనం live చేస్తామో వాళ్ళు అది చూసి they will follow that. We have such a responsibility, Spandana. And it can be a fun, enjoyable process. Life can be a celebration only if we allow that. Yeah. So what's happening? So do you have any more questions, or can we wrap up? Do you want to catch up another time? Yeah, actually
పర్సనల్ నోట్ అంటే నేను డెఫినెట్ గా మిమ్మల్ని కలుద్దాం మాట్లాడదాం అనుకున్నా. టుడే యాక్చువల్లీ టుక్ అ లీవ్ ఆల్సో ఫ్రమ్ మై హాస్పిటల్ బికాస్ a very personal note, ma'am. Ante my husband was telling me like he works at KIMS, so Okay. I mean he saw you once, so he was like, I saw your Manjula, ma'am. Yeah, like he knows how much I admire you. So sweet. Yeah, he was in the part of the oncology department. He's a consultant. Okay. Yeah, so he was like నేను చూసాను నువ్వు ఇంకా చూడలేదు. Then I was somehow I want to speak to you, and I really admire your work, ma'am. I mean, Thank chala you. great job. Like at least few people inspire aina kuda, like they'll get to know what they are doing, that it will be a very good thing. Like chala manchi change అనిపించింది నాకు. No, I mean, it the will. steps I you, agree. yeah, it takes lot of efforts ante meeku kuda, like posting videos, like what exactly to say. And meer kuda నాకు videos లో నచ్చింది ఏంటంటే step by step తీసుకెళ్తున్నారు. It's not that in a single video you are like just putting off everything. You It's can not do possible. yeah, you Yeah. can. Yeah, it's not possible, but still a step by step and that waiting, following each and every ante oka video lo meer only 2 points చెప్పడం వల్ల it will seep in more. It'll and sink in. yeah, Absolutely. You got the essence. So nice. కొందరు అయితే అసలు అన్ని ఒక వీడియోలో చెప్పేమంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక ప్రాసెస్ కదా. yeah, సో no, that is good. And stay tuned in. Lots of videos are coming up. yeah. And So అన్ని ఈ బ్లాగ్స్ కూడా చదువుతూ ఉంటాను మ్యామ్. అంటే మీరు రైటింగ్స్ అవి రాస్తారు కదా, యా అవి కూడా అది ఇనిషియల్ గా ఒకటి చదివాను. ఈవెన్ ఐ వాజ్ లైక్ ఎవ్రీ అటెంప్ట్ ఆఫ్ మైండ్ వాజ్ అ ఫెయిల్యూర్. ఐ మీన్ ఏ డైట్ ఇవాళ ఒక డైట్ చేస్తే 10 days తర్వాత ఇంకొక డైట్ వస్తుంది, ఆటోమేటిక్ గా అది షిఫ్ట్ అవుతాం, కంటిన్యూటీ ఉండదు. అండ్ అది ఇన్ అ పర్టికులర్ డేనే ఒక మీల్ డైట్ చేసాం అనుకుంటే సెకండ్ మీల్ విల్ బి ఓవర్ ఈటింగ్. యా సి అండ్ నువ్వు ఇప్పుడు చెప్పావు కదా ఇప్పటిదాకా ఫెయిలియర్, నా డైట్ చాలా లైక్ ఫెయిల్ అయ్యాను. సి వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ స్పందన, మన థాట్స్ మనం గురించి ఏమనుకుంటున్నామో చాలా ఇంపార్టెంట్. ఓకే, చేంజ్ ద థింకింగ్ ప్రాసెస్. ఓకే, you're not a failure, your diets have not, it's okay, past whatever happened, okay, it's happened, all right. So change that completely. చాలా కేర్ఫుల్ గా ఉండు. నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావు, నాకు డైట్ చేయటమే నేను ఇలాగ ఫెయిల్ అయ్యాను, ఇట్స్ ఆల్వేస్ బిన్ డిఫికల్ట్ ఫర్ మీ, ఆల్ దట్ మార్చేసే. ఇవన్నీ సర్టన్ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి వస్తున్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్, దాన్ని క్యాచ్ చేయి. చేంజ్ దోస్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థాట్ ప్రాసెస్ కి వచ్చేసాయి. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ యూ ఫోకస్ ఇస్ వాట్ విల్ క్రియేట్. మనకు కావాల్సింది ఒకటి, కానీ మనం వేరే దాంట్లో ఫోకస్ చేస్తూ ఉంటాం. సో change that. You have I've always failed, వద్దు ఇంకా అది. I am a success and I am successful, I have a great body, like that. You change and see the difference. Yeah. And one last question, ma'am. Time management, especially everyone feel అంటే హెల్దీ డైట్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏదన్నా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ లైక్ టైం మేనేజ్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. స్పెషల్లీ ఒక సలాడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ టైం. లైక్ కంపేర్ సో హౌ బట్ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ దట్ యు వెంట్ టు మై టైమ్ మేనేజ్మెంట్ నాన్నగారి గురించి నేను manjulagattamneni.com లో రాసా. బట్ I'm happy that you actually went to my website. But time management, how do we plan the time అనేది, it's very important. So everything is planning, Spandana. So morning nunchi like evening, you have to plan your whole day. Once you plan your day, it will be so, and schedule it. ఏ time లో ఏం చేస్తున్నావు, complete day. Plan your week, your month, your year, and then your day. So every day should be planned. When you plan your whole day, చాలా ఈజీ అయిపోతుంది. ఈ టైంలో నేను ఇలా సాలడ్ చేసేసుకుంటాను, ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను, ఇలా చేసుకుంటాను. అండ్ దెన్ నువ్వు వీక్ కూడా ప్లాన్ చేసుకోవాలి, మంత్ కూడా ప్లాన్ చేసుకోవాలి. నీ వీక్ ప్లాన్ చేసుకున్నప్పుడు యూల్ నో ఏమేమి వెజిటబుల్స్ కావాలి నీ స్మూదీస్ కి, నీకు పాలకూర, ఇవన్నీ కూడా నువ్వు సాటర్డే వర్క్ అయిపోయినాక తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఆ ప్లానింగ్ తో then every day you can plan it. So you planning, I'm telling you, once you do that, everything becomes easy. You will start enjoying the process. Ayyo ee roju idi lede adi lede stress ga untundi. Atla kaakunda plan it out. Set your whole day.
whole day, schedule it, plan it, commit to the plan. Okay. And ma'am, is there anything called cheat meal? Ante chala No. there's something There is no like cheat meal. Okay. Why is it that only when it comes to food it is cheating? మనం ఇంకెక్కడన్నా ఏదైనా చీటింగ్ చేస్తామా? You know what I mean? It's like, yeah, because first nunchi andaru maybe vinnindo tinindo first nunchi it is like healthy food is not tasty annadi adoka impression carry avutondemo అనిపించింది నాకు. that is why, you know something, మనము food కూడా చాలా టేస్టీగా చేయొచ్చు. We can make it healthy and tasty. Be creative. There are so many recipes in the YouTube, you know. So anta I'm మనము requesting substitute. to ma'am like videos I Yeah, mean upcoming videos lo like taste how definite. can I'll like make a you video. have to that healthy food is even tasty and you can like I you will can, do that video. I'll do that video. Meanwhile, I will also put article blog in my Manjula Gattamneni for yeah starters. Then I'll make a video. Yeah. And say a big hi to your husband. Okay. yeah definitely All right, Spandana. yeah It's so nice meeting you. Take care yeah of yourself, your baby. I think yes you should have kept him also in the Zoom call. ఇంకా మనల్ని మాట్లాడిచ్చేవాడు కాదేమో. లేదు. Cool. Yeah. All right. Thought, mom, I'm like very happy. I'm so happy I speaking know to you. we were waiting for you, you know. You know, my colleague, my teammate was like, I said, where's Spandana? And we were all waiting, and I'm just sitting. Then he's like, no, her kid is roaming around, Yeah. not letting her So, talk. even apply just now leave, I have to like put my thumb and all hospital. So I just ran back and like he. Oh, so sweet. No, anyway, enjoy him. This is the best years. So they will be naughty and fun. That is part of growing up. Enjoy him. All the best, and say a big hi to your husband. Yeah. Yeah, definitely, ma'am. And thanks a lot. Thank you, Spandana. Yeah. Bye. Bye, ma'am.